మరి ఇంకా కూడా దేవుని మరి ఏమిటనంటే మంచి తండ్రి అని కూడా చెప్పచ్చు. ఎలాంటి మా జాషువా గారు చెప్పాడు, మంచి తండ్రి ఆయనని. మంచి తండ్రి, మంచి యజమానుడు కూడా. ఏమండి, ఎవరిని ఎలాగ ప్రేమించాలో కూడా. నేను అల్లుడిని, ఆయనకి నేను వస్తే ఆయనకి ఎంత సంతోషం, అసలు భుజాలు ఎక్కించుకొని మోసినంతగా ప్రేమించేవాడు నన్ను. నేను అలివై ఉంటే నన్ను భుజాలు ఎక్కించుకొని మోసి అంత ప్రేమ చూపించాడు. మా చెల్లెలు కొడుకు అన్నట్టుగా ఎంత ప్రేమ చూపించేవాడు. మరి అలాంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయన, మంచి యజమానుడు. ఈ కుటుంబానికి ఒక పెద్ద తలకాయ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి అలాంటి తండ్రి ఎప్పుడైనా మనము ఈ లోకమును ఇడిచిపెట్టకపోతే దేవుని మహిమలోకి మనము చేర్చబడలేం. ఈ మట్టి శరీరము ఎప్పుడైనా కూడా దేవుడు మనకు మట్టితో చేశాడు. ఏ మట్టితో చేశాడో మనకు తెలియదు, కానీ ఎర్ర మట్టితో చేశాడో, గులకరాయిలతో చేశాడో, బంకమట్టితో చేశాడో. కొంతమంది నల్లగా ఉంటే బంకమట్టి అనుకుంటుంటాను నేను, కొంతమంది ఎర్రగా ఉంటే తెల్లమట్టి అనుకుంటుంటాను. ఈ ఎర్రమట్టి కొంతమంది అలాగ చేస్తున్నాడో ఏమో అనుకుంటుంటాను నేను ఒక్కోసారి మనుషుల సైడ్ చూసి. ఏది మట్టి అయినా మనిషిని మట్టితోనే చేశాడు. అయితే ఈ మట్టి శరీరమును మాత్రం దేవుడిని ఎప్పుడు మనం దేవుడితో సావాసం చేయలేము. కాకపోతే మన హృదయంతో మాత్రమే చేయొచ్చు. కానీ దేవుని యొక్క మట్టి శరీరముతో ఒక అతను చెప్తున్నాడు, నిలువెల్లా ఇష్టం ఉందంట మనిషిలో. ఏముంది? నిలువెల్లా ఇష్టం. కంటి చూపులో కానీ, నోటి మాటలో కానీ, ఆ హృదయంలో కానీ అంతా కూడా నిలువెల్లా ఇష్టం అని చెప్పాడు. ఎరిగి హృదయాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఏమున్నదంటే ప్రేమతో నిండిపోయింది, సంతోషంతో నిండిపోయింది, దేవుని ఆత్మతో నిండిపోయింది అని మనం నమ్మచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఈ మట్టి శరీరంగా ఉన్నప్పుడు మనకి కొన్ని ఇలువలు తెలీదు. చిన్న దానికోసమే ఏందది? చుట్ట మొక్క. ఏందది? చిన్నది చుట్ట మొక్క. చిన్నది ఇంకా ఏంది? బీడి మొక్క. చిన్నది ఇంకా ఏంది? సిగరెట్ మొక్క. ఇంకా ఏంది చెప్పండి? పువ్వాకు మొక్క. ఇంకా ఏంది? ముక్కుపొడి మొక్క. ఇంకా ఏముంది? సీసా మొక్క. బొడ్లో పెట్టుకోవచ్చు, చేతిలో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. ఈ చిన్న మొక్క కోసం దేవుణ్ణి కోల్పోతారండి. దేవుని సన్నిధిని కోల్పోతున్నారు ఈ రోజుల్లో మనుషులు. ఏమండి, దేవునికి ఇలువివ్వలేకపోతున్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మంచివాడిని, నీతిమంతులు ఉన్న చోట పాపులు నిలవరు, పాపులు ఉన్న చోట నీతిమంతులు నిలవరు. మరి తాగేవాళ్ళ మీరు తాగని వాళ్ళు నిలవలేరు కదా. తాగే వాళ్ళకైతే సహవాసం కుదరద్దు, కానీ తాగిన వాళ్ళకి సహవాసం కుదరదు. అలాగనే పరిశుద్ధుడైనటువంటి దేవునితో అర్థం చేసుకుంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన గొప్పవాడు. ఏమండి? గొప్పవాడు. దేవుడు అంటే గొప్పవాడు. మన తండ్రి ఆయన. ఎవరైనా మన అందరికీ ఏ భేదము లేదు, అందరం కూడా ఆయన బిడ్డలమేమో. కానీ మనం తౌడలాడి తెలుసుకొని ఆయనలో జీవించాలన్నది ఆయన కోరుకుంటున్నాడే, కానీ చిన్న విషయాలలో మనం కోల్పోతున్నామని ఆయన బాధ. అంతే. ఏమండి? దేవుని సావాసాన్ని ఇల్లు తెలియకుండా జీవిస్తున్నామని ఒక బాధ ఆయనకి. అంతే. తల్లిదండ్రులకు ఉంటుంది కదా బాధ, బిడ్డల విషయంలో. అలాగనే దేవుడికి కూడా బాధే. కాబట్టి కొన్ని మాటలు చెప్తున్నాను. మరణము ఎట్లాంటిదంటే, మరణం అంటే కొంతమందికి భయమే. ఏమండి? ఒకసారి ఒక పాస్టర్ గారంట పెట్టిని ఎత్తుకొని వస్తా ఉన్నాడంట. పెట్టిని ఎత్తుకొని వస్తుంటే మేము కూడా ఒక్కోసారి అలాంటి కష్టాలు పడుతున్నాంలే. పెట్టిన ఎవరన్నా ఆటో కానీ పిలిస్తే నేను రామయ్య అంటారు. అయ్యా ఎప్పుడు పట్టు అయ్యానంటే పట్టడానికి కూడా రాదు, దాన్ని తాకటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే పెట్టు అంటేనే శవం. పెట్టులో శవం లేదు కదా, కొంచెం పట్టు అయ్యాక అమ్మ నేను తాకనేదాన్ని. ఎందుకు మనుషులకి ఇలాంటి భయం? మరణం అంటే ఏమండి? మరణం అంటే భయమే మనుషులకి. చూసారా? మరణము ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు మరణం అంటే ఎందుకు వచ్చిందా? మరణం దేవుడు చెప్పిన మాట వినల. మనుషుడు చెప్పిన మాట వినల.
మరణం అంటే ఎందుకు భయం అంటే ఆ పెట్టిని సరే ఎత్తుకోపోవాలా చెట్టు ఒకటి ఆపి ఒక లారీ వస్తుంటే వెంకటసుబ్బమ్మ బోటోడు ఎక్కి ఒక ఆయన ఆపినాడంట పానీలే పోతున్నాడు. ఆ పెట్టి ఎక్కించుకొని ఆ లారీలో పెట్టుకొని వస్తా ఉన్నాడు ఒక పాస్టర్. వస్తూ ఉంటే ఆ మధ్యలోకి వచ్చేలేక చినుకులు పడుతున్నాయి అంట. చినుకులు పడుతున్నాయి లేక ఆ పెట్టిలోకి దూరి ఇటు పైన వేసుకున్నాడంట పెట్టిని మోత. కొంతమంది ఆ మధ్యలో కొంతమంది ఎక్కారంట. ఆ మధ్యలో కొంతమంది ఎక్కి ఇటు చూశారట పెట్టి సాయి. అరే నాయన ఈ పెట్టి ఎడుంది, నేను దాని సాయి చూస్తాడు. ఎక్కడ ఈ పెట్టి ఎక్కడికి ఎందుకు వచ్చిందిరా, మనం తెలియక ఎక్కేసామే దీన్ని అని ఇట్లాగా చూస్తున్నారు. ఈడంట చల్లంగా ఇటు మోకెత్తాడు. వాన్ తగ్గిందా లేదో చూడాలి కదా. చల్లంగా ఇటు మోకెత్తాడంట. ఓరే నాయన మూత ఎత్తి చూస్తున్నట్టు ఈ శవం దీని లోపల నుంచి చూస్తున్నట్టుంది అని లారీని దమ్మ దూకేస్తారట కింద. ఒరే శస్త్రరా మీరు శస్త్ర దూకబాకండి అంటుంటే దమ్మ దూకేస్తారట. దూకేస్తే ఈయనేం చేస్తున్నాడంటే ఈ డ్రైవరు ఒరే డబ్బులు ఇచ్చిపోడరా అంటున్నాడు. ఒరే నాయన నిజంగానే వస్తున్నట్టు మన కూడా ఒరే డబ్బులు ఇక్కడ పోతారు ఏంటని ఈయన అంటున్నాడట. ఈయన అంటుంటే డబ్బులు లేదు గిబ్బులే దెయ్యం లేసి వచ్చేస్తుంది మన కూడా అని ఇంకా కొంచెం స్పీడ్ వేస్తారట వీళ్ళు. కొంచెం ఆ ఎముకలు ఎరగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, ఇరుగ్గొట్టుకుంది కూడా అర్థం కాలే వాళ్ళకి. ఎరగొట్టుకుంది కూడా అర్థం కాకుండా పరిగిస్తూ ఉన్నాం. మరణం అంటే అలాంటిదని మనం నమ్మచ్చు. కొన్నిసార్లు కూడా మనం ప్రార్థనలకు పోతుంటే అయ్యా ఎవరిని కానీ చచ్చిపోయారు తమ్ముడు రాండి భూస్థాపన చేద్దాం పోయి అంటే అమ్మో బాబా కూడా అంటుంటే చెప్పిన మాట ఎనవ నువ్వు ఎదురు బాబాకడా పక్కబడి బాబాకండి ఏమని మరణం అంటే ఎంత. మరణం అసలు ఎందుకు వచ్చింది? మనుషుడికి మరణం ఎట్లాగొచ్చింది? కొద్ది మాటలే చెప్తాను, నేను ఎక్కువ చెప్పను, వినండి. మరణం ఎందుకు వచ్చిందంటే దేవుడు చెప్పినటువంటి మాట వినలా. మనుషుడికి చెప్పిన మాట వినటం అనేది మన మనిషికి స్వభావం అండి. వినరు, బిడ్డలైనా వినరు, భర్త చెప్తే భార్య వినరు, భార్య చెప్తే భర్త వినరు. దేవుడు చెప్పినా కూడా వినలా ఈ మాటని. ఆ చెట్టు పండు తినబాకు, ఆ చెట్టు పండు తింటే చచ్చిపోతారా, చచ్చిపోతారు తినబాకండి అంటే ఒక మాట వినేసి నువ్వు అలా చెట్టు పండు తింటే దేవతలాగా అయిపోతావు, పైన ఎగిరిపోతావు నువ్వు, అట్లాగెట్లాగని ఒక ఆమె చెప్పింది. ఏమండి నిజమేనా? దేవుడు మనల్ని ఆయన కడుపులో కుట్ర పెట్టుకొని చెప్తున్నాడా? కుట్ర పెట్టుకొని చెప్తున్నాడు ఆయన, నువ్వు దేవతలాగా అయిపోతావు. ఏమండి మరి ఏం చేశాడంటే వెంటనే ఆ పండు తెప్పించుకొని తినేసింది. ఆమె తినింది, ఆ భర్తకు కూడా పెట్టింది. ఇద్దరు కూడా ఏం చేశారంటే ఇప్పుడు బట్టలు లేని వాళ్ళుగా నిలబడిపోయారు అక్కడ. ఎట్ట లేకపోయింది ఈ బట్టలు అంటే దేవుని మహిమతో నింపబడి ఉన్నారు అప్పుడు దాకా. ఇప్పుడు బట్టలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడే బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనుషులు బట్టలు కూడా సగం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మరి లేకో మరి ఉందో అర్థం కావటంలా. మనుషులకి చిరిగిపోయినవి కూడా వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు పేదోళ్ళు మరి మంచోళ్ళు అర్థం కావటంలా. వాళ్ళు ఎవరైనా చూసినప్పుడన్నా బాధన్నా వేయటంలో వాళ్ళ సైజు చూస్తే చినిగిపోయి వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు బొక్కలు పెట్టుకొని, ప్యాంట్లు కూడా బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది ఉన్న గుడ్లు కూడా శుభ్రంగా వేసుకోవటంలా. ఏమండి ఎంత పేదోళ్ళు మరి అర్థం కావటం లేదు కదా. కాబట్టి ప్రేమైనటువంటి సంగమా, దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే మరణం అంటే భయం. మరణం ఎందుకన్నానంటే ఆజ్ఞ, దేవుడి మాటని, మనుషుల మాట అయితే సరే కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆజ్ఞ అతిక్రమం. దేవుడు చెప్పినటువంటి మాటలు, కొన్ని మాటలు మనం అతిక్రమిస్తే మన కుటుంబాలలో కూడా మంచి కలగదు అనుకుంటున్నావు. వాళ్ళ ఎట్టయినా జరిగిపోతుందిలే అనుకుంటున్నారేమో. మంచి దేవుని కట్టుబాటులు కొన్ని ఉన్నాయి. తండ్రి ఉన్నాడు మన ఇంట్లో, మన అమ్మ ఉంది. కొన్ని మాటలు చెప్పినప్పుడు వినాలా. అమ్మ చెప్పిన మాటలు, నాయన చెప్పిన మాటలు వినాలా బిడ్డలు. వినకపోతే కొన్ని ఇబ్బందులు పడతారు. అలాగనే మన సృష్టికర్త అనేటువంటి మన తండ్రి కూడా ఉన్నాడు. మనం అంటే ప్రేమించేటువంటి వాడు ఉన్నాడు. మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు.
ఆయన మాటలు కూడా కొన్ని మాటలు వినాలి. మన ఇష్ట ప్రకారం మన శరీరాన్ని కానీ మనం కానీ ఏమండి. ఇంకొక క్వశ్చన్ చెప్తున్నా ఏనండి. మనం ఎంత ఇలువ చెప్పమంటారా? మన మనిషి ఎంత ఇలువ? కిడ్నీ కానీ, కళ్ళు కానీ, తర్వాత మన గుండె కానీ, పొళ్ళు కూడా. ఒక్క పొన్ను ఊడిపోతే 2,000 పెట్టాలంట ఒక్క పొన్నుకి. ఎంత? 20,000 అంట ఒక్క పొన్నుకి. పొళ్ళు ఇలువే, కళ్ళు ఇలువే, మన గుండె ఇలువే, మరి మన కిడ్నీలు ఇలువే. మనం ఉన్నటువంటి శరీరంలో అంతా కూడా చాలా ఇలువ లక్షలకు వెళ్ళిపోతుంది. ఏమండి, ఇలాంటి లక్షలు చేసేటువంటి శరీరము ఏమండి చచ్చిపోయిన చేప కంటే కూడా ఇలువ లేదండి మనకి. చచ్చిపోయిన చేప అన్నా కూడా కొనుక్కుంటాయా అంటే కొనుక్కుంటారు. తాటాకు చేపలయ్యా, తాటాకు చేపలు ఎట్టుంటాయి? సన్నగా ఉంటాయి. మూతింత పొడుగు పెట్టుకొని సన్నగా ఉంటాయి తాటాకు చేపలు. కేజీ చేపలు 200 అంట అమ్ముతుంటారు. అయ్యా ఇగో మనిషి ఇప్పుడు 1 కేజీ తీసుకొయ్యా మాంసాన్ని తీసుకుంటారా? ఏమండి, ఈ మనిషి చేపు ఉండిచ్చాయాడంటే మా ఇంట్లో తీసుకొచ్చినట్టు. ఏమండి, చేపలనైతే ఎంతసేపు అయినా పెట్టుకుంటాం మన ఇంట్లో. తాటాకు చేప అయినా కూడా అది ఇంట్లో పెట్టుకుంటాం. తీసుకోపోండి కానీ మా ఇంట్లో వాళ్ళు అన్నం కూడా తినటం లేదా? ఆడేవాళ్ళు చచ్చిపోతే వాళ్ళు అన్నం కూడా తినలేదంట. ఏమండి, మనకంటే ఇంత ఇలువ చేసే మనిషిని ఇంకొక విషయం ఏంటంటే కలెక్టరు అయినా, ఎంఆర్ఓ, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకా పెద్దోళ్ళు కూడా అనుకోరు ఆఫీసర్ని అయింది. నువ్వా అంత ఇలువ లేకుండా మాట్లాడుతున్నావా? సరే పెట్టుకోవచ్చు కదా అయితే 2 సేపు ఇంట్లో. ఆఫీసర్ నువ్వు 2 సేపు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. తీసుకోపోడా గొబ్బు వచ్చేస్తుంది కదా.